నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన నరం లేని నాలుగుకి అయితే పదును పెట్టాడు. పూర్తిగా వివరాలు లేకపోతే మొన్న కనువిందుగా జరిగినటువంటి ఆ కార్యక్రమం చూసాము. ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం ముగించుకున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు, నారా లోకేష్ గారు, వివిధ సెంట్రల్ మినిస్టర్లు వీళ్ళందరూ పాల్గొన్నారు. వివిధ బిజినెస్ మ్యాన్లు పాల్గొన్నారు. అదేవిధంగా పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్ అయినటువంటి కుమారస్వామి గారు కూడా సెంట్రల్ మినిస్టర్ హోదాలో వచ్చారు. కనువిందులుగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ముగిసిందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆర్సెల్ఆర్ వాళ్ళు మన రాష్ట్రానికి ఎందుకైతే వచ్చారో దానికి మొత్తం కారణం నేనే అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డియే కారణం అని చెప్పి ఆయన ఉద్ఘాటించాడు అనమాట. అసలు ఏంది ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోసుకు పోయినాడు. దావోసుకు పోయినప్పుడు ఈయనకున్నటువంటి ప్రధానమైన అస్త్రం ఎవరు? గుడ్డు మినిస్టర్ అయినటువంటి ఆయన అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. బొప్పట్లో కోడిగుడ్లు అనేటువంటి వ్యక్తి, కారంపొళ్ళు, మిరియాల పొళ్ళు అనేటువంటి వ్యక్తి. ఆ అస్త్రాన్ని తీసుకొని పోయి దావోసుకు పోయి ఆ నుంచి ఏమన్నా పెట్టుబడులు తీసుకొస్తారా అంటే నమ్మేటువంటి వ్యక్తి ఎవరు? రాష్ట్రంలో ఎవరైనా అంత మూర్ఖులు ఉన్నారా? ఒకవేళ ఉంటే చెప్పండి. అయితే అక్కడ పోయినప్పుడు ఇక్కడ ఎక్కువ సలిగిని మేము డిస్కషన్ చేయలేకున్నాం అని చెప్పి గుడ్డు అమర్నాథ్ ఒక పక్కన్నాడు. అదే క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్నటువంటి ఇన్వెస్టర్ల సమూహంలో ఒక యాంకరో లేకుండా ఉంటే అక్కడ ఎవరైతే ప్రతినిధిగా వచ్చారో వాళ్ళు అడిగినటువంటి పొడుగు క్వశ్చన్కి ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అని చెప్పి ఇంగ్లీష్లో ఆన్సర్ ఇచ్చేటువంటి దాఖలాలు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఆయన పరితపించినటువంటి తీరైతే అమోఘం. ఆయన మొత్తం మీద అయితే కష్టపడ్డాడు అనమాట. ఆదిత్య మిట్టల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ దావోస్ కార్యక్రమానికి వచ్చారు. ఆయనతో ఈయన కూర్చొని చర్చలో పాల్గొని ఒక ఫోటో తీసుకొని మన రాష్ట్రానికి ఏదో తీసుకొచ్చామని చెప్పి ఆయన పోర్ట్రేట్ చేసేటువంటి ఆ యొక్క భావనతో ఏం చేశాడంటే ఒక ఫోటో తీసుకున్నాడు. దాని కాస్త వైసీపీ సోషల్ మీడియాకి అందించాడు. ఆ వైసీపీ సోషల్ మీడియా ఉవ్వెత్తున రెచ్చిపోయిందనమాట, పెట్రోల్ అగ్గిపొల్ల వేసినట్టు. అయితే కొండందు ఎలిగిన బట్టేట్టు ఆ వ్యవహారం ఏంది? కేవలం 1000 కోట్లు అంటే 1000 కోట్ల రూపాయలు ఆర్ఎస్ స్టీల్స్ అనో ఎస్ఆర్ స్టీల్స్ అనో అని చెప్పి ఏదైతే వీళ్ళకు స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్టెన్షన్ లో భాగంగా 1000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆ రోజున ముందుకు వచ్చారు. అంతకు మించి మరో డిస్కషన్ జరిగినటువంటి దాఖలాలే లేవు. సరే 2022 అయిపోయింది, 2023 అయిపోయింది, 2024 ఆఖరి దశలో అయినా సరే ఆ 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా వచ్చిందంటే లేనంటే లేదు. కొండందు ఎలిగిన పడతారనుకుంటే కనీసం తొండను కూడా పట్టలేదు. అది ప్రజలు గమనించారు. ఇప్పుడు ఆర్సెల్ఆర్ వాళ్ళు ఏకంగా 1,00,000 కోట్లకు పైన ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తా ఉంటే కడుపు మండుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక ఏ విధంగా అయితే గతంలో ఆయన యూకేలో ఉన్నప్పుడు ఇక్కడ గూగుల్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ రోజున భూమి పూజ కార్యక్రమం కావచ్చు లేదా అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ బ్యాచ్ ఏదైతే సాక్షి టీం ఉన్నదో లేదా వైసీపీ సోషల్ మీడియా ఉన్నదో వాళ్ళు పోర్ట్రేట్ చేసినటువంటి విధానం ఏంది? అసలు ఈ గూగుల్ సెంటర్ కన్నా ఇక్కడ గన వస్తే పైన పక్షులు చచ్చిపోతాయి, కింద నీళ్లు ఇంకిపోతాయి, ఏదైతే గాలి ఉంటుందో చుట్టూరు వాతావరణ ఎన్విరాన్మెంట్ అది కలుషితం అయిపోతుందని చెప్పి పెద్ద కవి మాదిర ఆ సాక్షిలో అయితే ఒక పెద్ద కథనమే రాసేశారనమాట. అయితే వాళ్ళు ఏదైతే రాశారో ఆ రాయడంతో ఆగకపోగా సాయంత్రం 6:30కు 7 గంటలప్పుడు సాక్షి ఈశ్వర్ ఎవరైతే డిబేట్ పెడతారో ఆ డిబేట్లో భాగంగా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పాషా అనే ఆయన చెప్పింది ఏంది? కేవలం 4 గుర్ఖా ఉద్యోగులు కూడా రావు ఈ యొక్క గూగుల్ సెంటర్ కన్నా వస్తే అది ఎందుకు పనికిరాదని చెప్పినాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అర్థమైపోయింది ఏ విధంగా అయితే పీపీపీ మోడల్లో ఇవన్నీ అనుకుంటున్నాం కదా, ఏదైతే మెడికల్ కళాశాల ఇవన్నీ అదే మాత్రం యూటర్న్ తీసుకునే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు యూకే నుంచి ఇక్కడికి వచ్చి తిరుగుటప్పాగట్టి ఈడ ప్రెస్ మీట్ పెట్టి అసలు గూగుల్ కంపెనీ తీసుకొచ్చిందే మేము అని చెప్పి ఆడ మళ్ళీ ఒక పెద్ద అభాండాలు వేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అనే, సాక్షి వాళ్ళు కరెక్ట్ అనే, ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పడం ఏమాత్రం సహేతంగా ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో ఒరిస్సాలో ఏదైతే ఆర్సెల్ఆర్ మెటల్ వస్తుంది అక్కడ దాదాపు 14,000-18,000 కోట్ల పైన పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్సెల్ఆర్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఏమన్నా బుద్ధి లేకుంటే డబ్బులు ఎక్కువైపోయా ఆడొక అంగడి పెడుతున్నారు, ఈడొక అంగడి పెడుతున్నారు, లేకుంటే ఆడొక వాటర్ ప్లాంట్ పెడుతున్నారు, ఈడొక వాటర్ ప్లాంట్ పెడుతున్నారు, ఆడ కిరాణా స్టోర్ పెడుతున్నారు, ఈడొక కిరాణా స్టోర్ పెడతారా అన్నిటంటే చిన్న సమూహాన్ని దాని యొక్క ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో తక్కువ చూపించే విధంగా ఆయన యాస భాష సరిలేదు. అంటే ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పాడు అనమాట, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు, నారా లోకేష్ ముఖం చూసి వస్తారా లేకుంటే చంద్రబాబు ముఖం చూసి వస్తారా, అంత ఫ్యాస్ వాల్యూ ఉండదని చెప్పి జగన్మోహన్
రెడ్డి గారు ఆ రోజు నవ్వుతూ మాట్లాడినటువంటి మాట గతంలో సరిగ్గా ఒక సంవత్సరం క్రితం తిరిగి చూసేలోపు ఎన్ని కష్టాలు పడినారో, ఎన్నిసార్లు చర్చలో పాల్గొన్నారో, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ హోదాలో అనేక మార్లు ఈ ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ ప్లాంట్ ఉన్నదో వాళ్ళకి సంబంధించినటువంటి పెట్టుబడులు మన రాష్ట్రంలోకి తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేశారు. ఆయన కృషి ఫలితమే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంత తృప్తికరంగా ఆయన చేసేటువంటి పనుల్లో ఐటీ శాఖ మినిస్టర్ గా నారా లోకేష్ గారు తన పనులు తాను చేసుకొని పోతున్నాడు. ఇదే విధంగా పంచాయతీరాజ్ శాఖ హోదాలో పవన్ కళ్యాణ్ గారు తన పని తాను చేసుకుపోతున్నారు. ఇటువంటి టీం ఉండడము దేశంలో కల్లా ఒక ముఖ్యమంత్రికి అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇంత బలమైన టీం ఉన్నదని చెప్పి స్వయంగా పిఎం హోదాలో నరేంద్ర మోడీ గారు కూడా అనేక మార్లు మీడియా సమావేశంలో కూడా అదేవిధంగా ట్వీట్ రూపంలో కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కనీసం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యహీనులు, రాజకీయంగా వాళ్ళకి ఏ మాత్రం ఐడియాలజీ ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి ఎంత 1.5 సంవత్సరం కదా వీళ్ళు చేసుకుని పోనీ తర్వాత నేను పాదయాత్ర చేస్తాను, నేను ఇంక అధికారంలోకి వచ్చేస్తానని చెప్పి స్వయంగా కేఏ పాలన తలపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ప్రజలు నవ్వుకునే విధంగా ఉన్నాయని స్పష్టంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.